న్యూస్కి స్వాగతం. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం బాల వివాహముక్త భారత్ ప్రచారాన్ని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ప్రారంభించింది. దానికి మద్దతుగా నెల్లూరు జిల్లాలో చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యం చేస్తున్నామని చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ ఐ. శ్రీనివాసరావు బుధవారం నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 400కు పైగా జిల్లాలు పనిచేస్తున్న 250కి పైగా చైల్డ్ ప్రొటెక్షన్ ఎన్జిఓ పార్ట్నర్ల జాతీయ నెట్వర్క్ జస్ట్ రైట్ ఫర్ చిల్డ్రన్ కూటమిలో పార్ట్నర్గా ఉన్నదన్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఈ వేడుకల్లో పాల్గొని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారన్నారు. ప్రజలందరూ బాల్య వివాహాలపై చైతన్యం కలిగి నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున నెల్లూరు జిల్లాలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పాల్గొంటూ ముఖ్యంగా నా పిల్లలకు సంబంధించినటువంటి బాల కార్మిక నిర్మూలన, పిల్లలు చాకరీ ఉండకూడదు, పిల్లలందరూ కూడా స్కూళ్ళకి వెళ్ళాలని. రెండో ముఖ్యమైనటువంటి అంశము బాల్య వివాహాలు. ఈ బాల్య వివాహాలు అనేటువంటిది చట్టం అయితే అయింది, కానీ బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 అంటే PCMA యాక్ట్ 2006 అంటారు. అది కానీ దాన్ని మరి అమలు చేయడంలో కొంచెం తాత్సారంగా ఉంది. నిన్నటి రోజున సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకొని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గారు నిన్న న్యూఢిల్లీ విజ్ఞాన భవన్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇండియా మొత్తం మీద ఎక్కడ కూడా బాల్య వివాహాలు ఉండకూడదు, ఆడపిల్లలకి మరీ ముఖ్యంగా 18 సంవత్సరాలు దాకా పెళ్ళిళ్ళు అనేటువంటి ఖచ్చితంగా నిషేధించారు. ఆ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కూడా, అంటే భారతదేశంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టరేట్లలో నిన్న 11 గంటల సమయంలో, ఉదయం 11 గంటల సమయంలో ప్రతిజ్ఞా కార్యక్రమం జరిగింది. ఈ ప్లెడ్జ్ కార్యక్రమాన్ని అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా నెల్లూరు కలెక్టరేట్ కాంపౌండ్లో ఎక్కన భ్రమంలో జాయింట్ కలెక్టర్ ఏంటంటే కార్తీక్ గారి ఆధ్వర్యంలో నిన్న పెద్ద కార్యక్రమం జరిగిందండి. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని పంచాయతీలు, అన్ని మున్సిపాలిటీ వార్డులు, అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, బాల్య వివాహ నిషేధం గురించి ముందుగా చైతన్య కార్యక్రమాలు చేయాలని, ఆ రకంగా ఏంటంటే ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అన్ని కళాశాలలు కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, వర్కింగ్ ప్లేస్లు కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, పొదుపు సంఘాల్లో కానీ అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున బాల్య వివాహ నిషేధ చట్టాన్ని అమలు చేస్తూ ఈ కార్యక్రమంలో లైన్ డిపార్ట్మెంట్స్గా ఉండేటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ కెనా సుజన్ గారు కానీ, సోషల్ వెల్ఫేర్ ఈడీ గారు శ్రీనివాసన్ గారు కానీ, DCPO సురేష్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా పాల్గొనడం. రెండోది EHTO పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆ శాఖ వాళ్ళు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా అందరూ పాల్గొనడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఏంటంటే ప్లెడ్జ్ కార్యక్రమం, అంటే ప్రతిజ్ఞా కార్యక్రమం అనేటువంటిది కూడా నిన్న జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మా NGO తరఫున ప్రభుత్వ శాఖలతో కలిపి కలెక్టర్ 31, 39 ప్రకారము అన్ని చోట్ల కూడా బాల్య వివాహ నిషేధ కమిటీలు ఏంటంటే ఏర్పాటు చేయాలని, ఫార్మేషన్ చేయాలని పంచాయతీ లెవెల్లో కానీ, గ్రామ స్థాయిలో కానీ, మున్సిపాలిటీ స్థాయిలో కానీ ఆ మేరకు CMPOలు ఉంటారు. ఈ CMPOలు మాత్రమే, అంటే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్, ఈ CMPO క్యాడర్ మాత్రమే కంప్లైంట్ ఇస్తే వాళ్ళ కంప్లైంట్ బేస్ చేసుకొని FIRలు కూడా బుక్ అవుతాయి. కాబట్టి FIRల ద్వారా కూడా, అంటే పోయిన సంవత్సరం నుంచి ఇప్పటిదాకా దాదాపు 6 కేసుల్లో చైల్డ్ మ్యారేజ్ FIRలు కూడా ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. ఎందువల్లనంటే ఇందులో దేవాలయాల్లో కానీ, చర్చిల్లో కానీ ముఖ్యమైనటువంటి ఒక అంశంగా తీసుకొని, అంటే పెళ్ళిళ్ళు జరిగేటువంటి ఆవులు కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీని ఒక
ఛాలెంజ్గా తీసుకొని అందరూ ఏంటంటే సమన్వయంగా చేయాలని, ఈ సమన్వయంగా చేసేటప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థలు మరీ ముఖ్యంగా ఏంటంటే చైతన్య జ్యోతి మరి వెల్ఫేర్ సొసైటీ కూడా మరి అన్ని కార్యక్రమాల ద్వారా ఏంటంటే జాగృతం చేయడము, జాగృతంతో పాటు ప్రజలను మరి అలర్ట్ చేయడం అనేది ముఖ్యంగాను, చట్టం మీద మరి అవగాహన కల్పించాలని, ముఖ్యంగా మరి బాలికలందరికీ కూడా ఏంటంటే విద్య, చదువు, ఆరోగ్యం అన్ని అంశాల మీద కూడా గ్యారెంటీ ఉండాలని ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో కూడా కలిసి పనిచేసే మరి విధంగా కోరుతూ ప్రజలందరూ కూడా నాకు కలిసి రావాలని చెప్పి సోదర స్వచ్ఛంద సంస్థలు కూడా మరి జీవోఎంఎస్ నెంబర్ల ప్రకారం మరి ఆయా కమిటీల్లో మరి ఉండవలసిందిగా ఉంటుందని కోరుతూ కలెక్టర్ గారు మరి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుపోతామని చెప్తూ, ఇందులో ఇంకొక మాట ఇదేదో మరి జిల్లాకు సంబంధించింది కదా, 400 జిల్లాల్లో 250 మంది మరి ఎన్జిఓలు అంటే 250 స్వచ్ఛంద మరి సేవా సంస్థలు ఆయా జిల్లా కలెక్టరేట్ల అంటే జిల్లా కలెక్టరేట్ల యొక్క మరి ఆధ్వర్యంలో ఒక అనుసంధానంగా అంటే జిఓ ఎన్జిఓ అంటే ప్రభుత్వేతర ప్రభుత్వ శాఖలతో కలిసి సమన్వయంగా ముందు రోజుల్లో ముందుకు తీసుకెళ్ళిపోతామని చెప్తూ చైతన్య జ్యోతి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.